హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'జీవన సంగీతం'. ఆదూరి సావిత్రి గారు రచించారు. 1986లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 6 గంటలయింది. సూర్యుడు పడమటి కాంత పయ్యద చోటుకు చొచ్చుకుపోతున్నాడు. సిగ్గుతో ఎరుపెక్కిన ఆమె ముఖాన్ని తూర్పు వైపు నుంచి చంద్రుడు ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది గమనించి కాబోలు ఆమె ముఖం ఇంకా ఇంకా ఎర్రబడుతోంది. సూర్యుడు వెళ్ళిపోతున్నాడని దిగులు పడకండి. ఆ మాత్రం వెలుగు మేము ఇవ్వగలం అన్నట్లుగా వెలిగాయి నగరంలో ఎలక్ట్రిక్ లైట్లు. మధ్యగదిలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని పేకాడుతున్నారు. అది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రంజిత్ సింగ్ ఇల్లు. అతను ఒంటరివాడు. కొడుకు యాక్సిడెంట్లో పోయాడు. ఆ దిగులుతోనే భార్య కూడా చనిపోయింది. చేతుల్లో ముక్కలు కింద పడేస్తూ షో అన్నాడు సింగ్. ఛీ, ఒక్క ముక్క సరిగ్గా కలిసి చావలేదు. అన్నీ బొమ్మలే. ఒక్కటంటే ఒక్క జోకర్ కూడా లేదు. సీక్వెన్స్ ఉంది గదా అని ఆట మొదలు పెట్టాను. మిడిల్ డ్రాప్ చేసినా బాగుండేది. అంతా కౌంటే విసురుగా ముక్కలు పడేస్తూ అన్నాడు చలపతి. చలపతికి 45 ఏళ్లుంటాయి. సింగు ఇంటికి 4 ఇళ్లవతలుంటాడు. తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. 5గురు పిల్లల తండ్రి. మూడో వ్యక్తి రాంబాబు. 25 ఏళ్లుంటాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కొత్త రూపాయి నోట్ల పెళపెళ్లాడిపోతుంటాడు. పెళ్ళయింది. భార్య ఇంకా కాపురానికి రాలేదు. మొక్కలన్నీ ఒక చోట చేర్చి టపటప కత్తిరేస్తున్న సింగు తలెత్తి లోపలికొస్తున్న రమేష్ ని ఉద్దేశిస్తూ రాబోయ్, ఓ ఆటేద్దాం అన్నాడు. అతన్ని చూడగానే వాళ్ల ముఖాలు వికసించాయి. నలుగురు మీదైతే ఆట బాగుంటుంది, రండి, ఓ చెయ్యొద్దురుగాని చనువుగా అన్నాడు రాంబాబు. నవ్వుతూ వాళ్ల వైపు నడిచాడు రమేష్. అతను సింగింట్లో కొత్తగా అద్దెకి చేరాడు. చాకులాంటి కుర్రాడు. మెడిసిన్ చదువుతున్నాడు. అతను తన రూంలోకి వెళ్లాలంటే ఇప్పుడు పేకాట సాగుతున్న హాల్లో నుంచే వెళ్ళాలి. నలుగురికి ముక్కలు వేశాడు సింగు. వరుసగా 2 ఆటలు చలపతి గెలిచాడు. రమేష్ గారొచ్చిన వేళ విశేషమేమో గాని నా దశ తిరిగింది అన్నాడు తను సంతోషంగా. అంతే అంతే, మన దశ పేకాటలో తిరగవలసిందే చురక వేసినట్లుగా అన్నాడు రాంబాబు. అదేం వినిపించుకోకుండా సింగు వైపు చూస్తూ కాసిన్ని వేడినీళ్లు కడుపులో పడితే అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు చలపతి. ప్రతిమా, 4 కప్పుల టీ పట్రామ్మా. వంటింటి వైపు చూసి ఒక కేక పెట్టాడు సింగు. సింగిజీ, బయట ఎవరిదో పిలుపు. ఇప్పుడే వస్తాను అంటూ బయటకెళ్ళాడాయన. కొద్ది క్షణాల తర్వాత ఒక అమ్మాయి ట్రేలో టీ కప్పులు పెట్టుకునొచ్చి మౌనంగా ట్రే కింద పెట్టి చకచక వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి చామనచాయిగా ఉంది. కోలగా ఉన్న ముఖంలో పెద్ద పెద్ద కళ్ళు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి. కాని ఆ కళ్ళు ఆ వయసులో కన్నెపిల్లల కళ్ళులాగా కలలు కంటున్నట్లుగా లేవు. జీవితాన్ని గురించి చాలా తెలుసుకున్నట్లు గంభీరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నిర్లిప్తంగా ఉన్నాయి. బిగించినట్లుగా ఉన్న సన్నని పెదవులు ఎవరి మీదో అలిగినట్లున్నాయి. సగం అల్లి నిర్లక్ష్యంగా వదిలేసిన జడ ఆమె నడుస్తుంటే చిన్నగా కదులుతుంది. చూడగానే కళ్ళప్పగించేంత అందగత్తె కాకపోయినా ఆ ముఖంలో చెప్పలేనంత ఆకర్షణ, ఆమె కదలికల్లో ఏదో ప్రత్యేకత రమేష్ మనసును ఆకట్టుకున్నాయి. ఆమెని ఇంకొకసారి చూస్తే బాగుండునని పదే పదే అనిపిస్తోంది అతనికి. అతని కళ్ళు మాటిమాటికి కుతూహలంగా వంటింటి వైపే చూస్తున్నాయి. ఆ అమ్మాయి ఇంక ఈ గదిలోకి రాదు, రహస్యం చెబుతున్నట్లుగా అన్నాడు రాంబాబు. ఉలిక్కిపడి ముఖాన్ని కిందకు దించుకున్నాడు రమేష్. అది గుర్తించిన రాంబాబు తేలిగ్గా నవ్వేస్తూ, మీరెందుకండి సిగ్గుపడ్డాం, మీకింకా ఆ ఛాన్స్ ఉంది. పిల్లల తండ్రులయ్యి జుట్టు నెరిసి ఏళ్లు పైబడ్డ వాళ్ళకే ఆ బుద్ధులు పోలేదు అన్నాడు ఓరగా చలపతిని చూస్తూ. అంటే ఏంటి ఉద్దేశం? తీవ్రంగా అన్నాడు చలపతి. నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నాడట, మీకు తగ్గవాడే. ఎప్పుడూ ఏదో ఒక విసిరి విసిరి చలపతిని ఉడికించడం రాంబాబుకు సరదా. గుంభనంగా ఉన్న వాళ్ల సంభాషణ రమేష్కి అర్థం కాలే. ప్రశ్నార్థకంగా రాంబాబు వైపు చూశాడు. ఏం లేదు, ఒక శుభోదయాన సింగిజీ ఇంట్లో లేని సమయాన ఈ చలపతిరావు గారు ఆ కబురు ఈ కబురు అడుగుతూ ప్రతిమాదేవి చెయ్యి పట్టుకోగానే ఆమె గురువుగారి గోవ బద్దలు కొట్టింది. కర్మకాలి అప్పుడే లోపలికొస్తున్న ఈ రాంబాబు గారి కంటపడింది ఆ దృశ్యం. ఆవురా రుద్దజంబూకమా అని ముక్కున వేలేసుకోబాగా. ప్రతిమ తల్లి క్లాస్ 1 వేసి కనుక తప్పనిసరిగా ప్రతిమ కూడా వేసి అయి తీరాలి. ఇది మన సాంప్రదాయం అంటూ లెక్చర్ కొట్టాడీయన. అఫ్కోర్స్ ఈ సంగతి సింగ్జీతో చెప్పొద్దని నా కాళ్ళు, చేతులు, ప్రతిమ చేతులు కూడా పట్టేసుకున్నారనుకోండి. ఇప్పుడు ఈయనకింత అర్జెంటుగా వేణీళ్ల మీదకు మనసు పోవడానికి గల కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది. హాస్యంగా వ్యంగ్యంగా అన్నాడు రాంబాబు. అతని మాటలు హాస్యంగా ఉన్నట్లున్నా
ముఖం మాత్రం చలపతి పట్ల అసహ్యాన్ని దాచలేకపోతోంది. బోనులో పెట్టిన క్రూర మృగంలా చూస్తున్నాడు చలపతి. కోపంతో బుసలు కొడుతున్నాడు. దాన్ని కక్కలేక అవస్థ పడుతున్నాడు. బయటికెళ్ళిపోదామంటే వాకిట్లో సింగ్ ఉన్నాడు. అతనికి సంజేష్ ఇచ్చుకోవాలి. ఏమాత్రం వీలున్నా నన్ను విరుచుకు తినేయాలనుంది చలపతి గారికి. ఇంకో మాట విసిరాడు రాంబాబు. అంత వయసుండి ప్రతిమలాంటి కూతుళ్ళుండి కూడా ఆ అమ్మాయిని వాంఛించిన చలపతిని పంపరంగా చూశాడు రమేష్. దీని తల్లి బోగంది తెలుసా అన్నాడు చలపతి అక్కసుగా. అదే వద్దంటాను. మీకంత తేటగా ఉంటే ఆమె తల్లి దగ్గరికే వెళ్ళి డబ్బిచ్చి బులపాటం తీర్చుకురండి. అంతేగాని చిన్నప్పటి నుంచి సింగుజీ దగ్గర నిప్పులా పెరిగిన ఆ అమ్మాయి జోలెందుకు మీకు? తల్లిని వక్ర మార్గంలో కలుసుకున్నాను. కూతుర్ని కూడా ఆ మార్గంలోనే పొందాలి. ఆమె తప్పకుండా ఆ మార్గంలోనే సాగి తీరాలనే పిడివాదం ఏమిటి మీకు? ఆడదు కాబట్టి వాళ్ళమ్మను బోగంది అన్నారు. మరి మిమ్మల్నేమనాలి? భోగంవాడు వేశ్యుడు అనాలా? రాంబాబు చివరి మాటలకు పొక్కున నవ్వాడు రమేష్. ఛీ, నేనసలాడ్ను. చేతిలో ముక్కలు గిరాటేసి రుసరుసలాడుతూ లేచాడు చలపతి. తదాస్తు అన్నాడు రాంబాబు. వెళ్ళిపోతున్నారేం? పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తన ముందు నుంచి వెళుతున్న చలపతిని అడిగాడు. వాకిట్లో ఎవరితోనో మాట్లాడుతున్న సింగు. అర్జెంటు పనుంది సార్, రేపొస్తాను అంటూ గేటు దాటాడతను. మీరు మరీ మొహం మీద అనకుండా ఉండాల్సింది. బాగా కోపం వచ్చినట్లుంది అన్నాడు రమేష్. వాడికి ఇలాంటివి ఓ లెక్క కాదులేండి. రేపు ఈ పాటికి మళ్ళీ వచ్చేస్తాడు. అప్పుడప్పుడు అలాంటి చురకలు పడకపోతే వాళ్ళలో ఉన్న మృగం మరీ రెచ్చిపోతుంది నిర్లక్ష్యంగా అన్నాడు రాంబాబు. సింగు లోపలికొచ్చాక ఇంకో రెండాటలు వేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రమేష్ ఆలోచనల్లో చోటు చేసుకున్న ప్రతిమ చాప కింద నీరులా అతని మనసంతా ఆక్రమించుకుంది. 10 రోజుల నుంచి తను ఆ ఇంట్లో ఉంటూ కూడా ప్రతిమను చూడలేకపోయాడు. తనకు దొడ్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ గదికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. హాల్లోంచి బయటకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఒక్కసారి కూడా కనపడలేదు. ప్రతిమను చూసిన దగ్గర నుంచి హాల్లోకి రాగానే అతని కళ్ళు ఆసక్తిగా వంటగది వైపు చూసేవి. తరచుగా రమేష్ సింగింట్లోనే భోంచేసేవాడు. ఒక్కడే తినాలంటే బోరుగా ఉండాయి. ప్రతిమను కూర్చోమంటే వడ్డించాలి అంటుంది. ప్రతిమ, ఇద్దరికీ వడ్డించాయి అంటూ హడావిడి పెట్టేసి లాక్కుపోయేవాడు. ఎన్నోసార్లు రమేష్ తిరస్కరించాలని ప్రయత్నించినా సింగు తన పెద్దరికాన్ని అడ్డం వేసి ఆ ప్రయత్నాలు సాగకుండా చేసేవాడు. వడ్డించేటప్పుడు ప్రతిమను దగ్గరగా చూస్తుంటే ఏదో అనిర్వచనీయమైన భావం అతని చుట్టేసేది. అన్నం పెట్టేటప్పుడు నాజూకుగా సన్నగా ఉండే ఆమె చేతి వేళ్ల వంక, నడిచేటప్పుడు పలచని పాదాల వంక దృష్టిని నిలిపేవాడు. ఎప్పుడైనా అదాటుగా తలెత్తితే తన చూపులు ఆమె చూపులతో కలవకుండా జాగ్రత్త పడేది ప్రతిమ. ఈ స్పందన తనకేనా, ఆమెకేం లేదా? ఈ ప్రశ్నలు తరచుగా రమేష్ను వేధించేవి. వాటికి సమాధానం తెలిస్తేనే గాని తనేం చేయలేడు. పోనీ రాంబాబును మధ్యవర్తిత్వం నెరపమంటే? చ, బాగోదేమో. తను చలపతిలాగే వెకిలి మనిషి అనుకుంటాడేమో. మరెలా? అయినా ఆ అమ్మాయి ఏంటి మరీ గుండ్రాయిలా అసలు కన్నెత్తి చూడదు. ఉక్రోషంగా అనుకునేవాడు రమేష్. ప్రతిమ, రమేష్కి నువ్వంటే ఇష్టంలా ఉంది సాలోచనగా అన్నాడు సింగు. తనంటే ఇష్టం లేనిదెవరికి? మేడల్లో పులికే మహానుభావులు మొదలు బజార్లో అడుగు తినే బిచ్చగడి వరకు తనంటే ఇష్టమే వెటకారంగా అనుకుంది ప్రతిమ. ఆ ఇష్టం ఎంత తుచ్చమైందో తను ఎరుగంది కాదు. ప్రతిమ, నువ్వెంతో అందంగా ఉంటావు. నువ్వంటే నాకిష్టం. నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలు చాలా మంది నోట వింది తను. అలా ఎవరన్నా అంటుంటే విరగబడి నవ్వాలనిపిస్తుంది తనకు. ప్రతిమ ముఖంలో భావాలు చదివినట్లుగా. రమేష్ అందరిలాంటివాడు కాదనిపిస్తోంది నాకు అన్నాడు సింగు. చనిపోయిన కొడుకును రమేష్లో వెతుక్కుంటున్న సింగు కళ్లకు అతను మంచివాడుగా కనిపించడంలో వింత ఏం లేదు అనిపించింది ప్రతిమకు. ఇంకేదన్నా మాట్లాడండి అంకుల్, ఈ టాపిక్ వద్దు నెమ్మదిగా అంది ప్రతిమ. సరే సరే అంటూ నవ్వేశాడు సింగు. ఇంకా ఆయనకే సరైన అభిప్రాయం ఏర్పడలేదు. ఊరికే క్యాజువల్ గా అన్నాడంతే. తరచుగా ప్రతిమను చూస్తున్న కొద్దీ తప్పనిసరిగా తన జీవితంలోకి ఆమెనే ఆహ్వానించాలనిపిస్తోంది రమేష్కు. ఆడదాన్ని అంత దగ్గరగా చూస్తున్నందువల్ల తాత్కాలికంగా ఏర్పడ్డ ఆకర్షణ అని సరిపెట్టుకోలేకపోతున్నాడు. తను చదివేది మెడిసిన్. ఆడవాళ్లతో దగ్గరగా మసులుకునే అవకాశాలు కోకొల్లలు. కాని ఎప్పుడూ కలగని వికారం ఇప్పుడు కలుగుతోంది. తనకు కాబోయే జీవిత భాగస్వామిని గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. వాటికి అతి సన్నిహితంగా ఉండడం వల్ల కాబోలు ప్రతిమ తననింతగా ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం వస్తే బాగుండును. మామూలుగా వచ్చే వేళకన్నా చాలా ముందుగా వచ్చేశాడు రమేష్. నిశ్శబ్దంగా వచ్చి కిటికీలోంచి తొంగి చూశాడు.
హాల్లో కుర్చీలో పడుకుని ఏదో నవల చదువుకుంటోంది ప్రతిమ. అక్కడ సింగు లేడు. ఒక్క క్షణం గుండె లై తప్పినట్లయింది అతనికి. లోపలికొచ్చి ఏం చదువుతున్నారు అన్నాడు. త్రుళ్ళిపడ్డట్టు చూసింది ప్రతిమ. చప్పున కుర్చీలో నుంచి లేచింది. ఆహా, లేవకండి. ఏం నవలది? నవ్వుతూ అడిగాడు గోన గన్నారెడ్డి. ముభావంగానేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైందామె. ఎలా ఉంది? ఇంకా పూర్తి కాలేదు అంటూ వెళ్ళిపోయిందామె లోపలికి. అబ్బా, ఏం మనిషి! బొత్తిగా స్పందన లేదు. ఈ జడ పదార్థాన్ని కదిలించడం కష్టమే అనుకున్నాడు రమేష్ నిరాశగా. పోనీ ప్రేమలేఖ రాస్తే? అమ్మో, పళ్ళు రాలగొట్టేయగలదు. అంత అడ్వాన్స్డ్ కాదా అమ్మాయి? ప్రేమలేఖలు, హంస రాయబారాలు కూడా పనిచేయవు. మరెలా? చత్, ఈ ప్రశ్నకే జవాబు దొరకట్లేదు. ప్రతిమకు జ్వరం తగిలింది. కాస్త నువ్వొచ్చి చూస్తావా రమేష్ అన్నాడు సింగు. ఎగిరి గంతేసింది రమేష్ మనసు. ఆమెను పరీక్షిస్తుంటే ఆమె గుండె వేగం కన్నా తన గుండె వేగం అనేక రెట్లయింది. ఆమె చెయ్యి కన్నా తన చెయ్యి వేడిగా ఉంది. జ్వరం తనకి కాదు కదా అని కంగారు పడిపోయాడు అతను. ప్రతిమ జ్వరం టైఫాయిడ్లోకి దిగింది. ఎప్పుడూ ఆమె మంచాన్ని అంటిపెట్టుకునుండే రమేష్ను చూస్తుంటే జాలిపడ్డట్లుంది ఆమె ముఖం. అమ్మయ్య, నిర్లక్ష్యం కోపం స్థానంలో జాలి పుట్టింది కదా, ఇంకా పర్లేదు. దాని వెంటనే ప్రేమ కూడా పుట్టుకొస్తుంది తృప్తిగా అనుకున్నాడు రమేష్. ప్రతిమకు జ్వరం తగ్గింది. మీకు బాగా శ్రమిచ్చాను కదూ? నీరసంగా నవ్వింది ప్రతిమ. ఇది శ్రమ? తనకిది ఎంత సువర్ణావకాశమో ఆమెకేం తెలుసు? శ్రమేంటండి? ఇష్టమైన వాళ్ళకి ఏం చేసినా సంతోషమే తప్ప శ్రమ అనిపించదు. పేపరు తలకిందులుగా చదువుతారా మీరు? రమేష్ చేతిలో పేపర్ వంక చూపిస్తూ అడిగింది ప్రతిమ. నేను పేపర్ చదవట్లేదని, నెర్వస్నెస్ని అణుచుకోలేక ఈ పేపర్ని ఆశ్రయించానని మీకు తెలుసు. మాట మార్చడానికే మీరు ఈ ప్రశ్న వేశారని నాకు తెలుసు. మీరు భలేవారు. నేనంటే అంత ఇష్టమా మీకు? అవును ప్రతిమ, ఆ ఇష్టానికి ఆవుధులు లేవు. ప్రతిమ, చెప్పండి. ఒక్కసారి. "ఉమ్, ఒక్కసారి. నీ చెక్కిళ్ళ గులాబీ రంగుకు నా పెదవులద్దితే ఆ ఎరుపు వాటికి అంటుకుంటుందో లేదో చూడాలనుంది. ఏంటి? కోపంగా చూడబోయి అతని ముఖంలోకి చూసి నవ్వేసింది. ఆ నవ్విచ్చిన ప్రోత్సాహంతో అతను ముందుకు కదిలాడు. అతని ఒడిలో ప్రతిమ, ఆమె చెక్కిళ్ల మీద అతని పెదవులు. ఆమె పారిపోతుందేమో అన్నంత బిగువుగా హత్తుకుంటున్నాడతను. అబ్బా, నొప్పి అంటుందామె. ఎక్కడో అయిన శబ్దానికి చటుక్కున మెలకు వచ్చింది రమేష్కి. చేతిలో తుక్కుతుక్కుగా నలిగిపోతున్న దిండు. మై గాడ్, ఇది కళ కాక అంత తేలిగ్గా ఆ అమ్మాయి వచ్చి తన చేతుల్లో వాలిపోతుందా? మెలకువగున్నప్పుడు మనిషిలో ఉండే గాఢమైన ఆలోచనలే నిద్రలో కలలుగా రూపుదిద్దుకుంటాయి కాబోలు. ఇంతకు ప్రతిమ తనని కళ నిజమాయగా అని పాడుకొనిస్తుందో లేదో. మహాతల్లి ఎప్పుడూ బయటకు కూడా వెళ్ళినట్లు కనపడదు. సింగు ఏదన్నా ఊరికెళితే బాగుండు. అప్పుడు ఇంట్లో తామిద్దరే. ఆమెను ప్రేమభిక్ష పెట్టమని అర్థించొచ్చు. నవ్వొచ్చింది రమేష్కి. ఎంత సిల్లీగా ఆలోచిస్తున్నాడు తను. అసలు ఆ అమ్మాయికి తనంటే ఇష్టమా, ద్వేషమా, లేక ఏ భావమూ లేదా? ఇంపాసిబుల్. అంత సమీపంగా మసులుతున్నప్పుడు మనిషి మీద మనిషికి ఏ భావం లేకుండా ఉండదు. మరి ఆమె ఏమనుకుంటోందో? భూమి గుండ్రంగా ఉండునన్నట్లు తన ఆలోచనలు ఆ ప్రశ్న దగ్గరికే వచ్చి ఆగిపోతోంది. జవాబు అన్వేషించలేని దానిలా. ఇంకెన్నాళ్ళలో వ్యవధి లేదు. తను ముందుకు దూకాలి. ఈ సంకోచాలన్నీ వదిలించుకోవాలి. ప్రతిమతో లాభం లేదు. ఈ అమ్మాయి ఇంకో 10 సంవత్సరాలు గడిచినా తనకు అవకాశం ఇవ్వదు. తనంతట తనే వెళ్ళి ఒక్కడే పేషెన్స్ ఆడుకుంటున్న సింగు పక్కన కూర్చున్నాడు రమేష్. ఏమిటాయి విశేషాలు? అతని వంక చిరునవ్వుతో చూస్తూ అడిగాడు సింగు. మీతో మాట్లాడాలి నెమ్మదిగా అన్నాడు రమేష్. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఆయన జోకును పట్టించుకోకుండా వంటింటి వైపు చూశాడతను. గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. ప్రతిమ వంట చేస్తోంది అన్నాడు సింగ్. మనం డాబా మీదకెళ్ళి మాట్లాడుకుందామా? అలాగే, ఉండు వస్తున్నా అంటూ టేబుల్ మీద ఉన్న ఫ్లాస్కు 2 కప్పులు అందుకుని పద అన్నాడు. పెట్టకూడను అనుకుని నిలబడి ఫ్లాస్క్లో కాఫీ కప్పుల్లో కొంచి ఒకటి రమేష్కిచ్చి తనొకటి పెదవులు కానించుకుంటూ, కాఫీ తాగి చెప్తావా, తాగుతూ చెప్పేస్తావా అన్నాడు సింగ్. తనేదో మాట్లాడాలంటే సింగు తన సీరియస్నెస్ను తమాషాగా తీసుకుంటున్నాడని అర్థం చేసుకున్న రమేష్ ముఖం ఎర్రబడింది. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నేనా? ఏమీ అనుకోవట్లేదు. అలా ఎప్పుడూ ఎవరి గురించో ఏదో ఒకటి అనుకోవడం అలవాట్లేదు నాకు. ఆయన కళ్ళల్లో నవ్వు ఛాయలు. ఇహ లాభం లేదు. ఏ విధమైన ఉపోద్ఘాతమూ లేకుండా నేను ప్రతిమను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు.
తనని ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా ఆ మాటలనేసి దిక్కులు చూస్తున్న రమేష్ని చూస్తుంటే నిజంగానే నవ్వొచ్చింది సింగికి. ప్రతిమ తల్లి వేశ్య అన్నాడు. తెలుసు. బుల్లెట్లా వచ్చింది సమాధానం. సింగు కనుబొమ్మలు పైకి లేచాయి. నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? మీకింతకు ముందొకసారి చెప్పినట్లున్నాను. మా నాన్నగారు బ్రాహ్మలు, మా అమ్మ కాపు యువతి. ఆ సంగతి వేరు. ఆమె సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చింది. ప్రతిమ అలా కాదు. వ్యక్తిగతంగా ప్రతిమ కూడా స్వచ్ఛమైందే. తల్లి చర్యలకు ఆమె బాధ్యురాలు కాదు. బురదలో నుంచి పుట్టిన తామర పువ్వులో ఉండే లక్ష్మిని మనం ఆరాధిస్తాం. ఆ కిందున్న బురదను మనం తలుచుకోం. ఇవన్నీ సరదాగా విశ్లేషించుకోవడానికి బాగానే ఉంటాయ్యా. ఆచరణలోకొస్తేనే అసలు రంగు బయటపడుతుంది. ఈ సమాజం ఎవరి దారిన వాళ్ళని బతకనివ్వదు. నువ్వు చెప్పిన ఆ బురదను దోసులతో పట్టుకొచ్చి నీ ముఖానే చల్లుతుంది. తను చేయలేని త్యాగం ఇంకొకళ్ళు చేస్తే అది హర్షించదు. అది త్యాగం కాదని రుజువు చేసేదాకా నిద్రపోదు. నాకీ సమాజం సంగతి బాగా తెలుసు. పిరికివాళ్ల మీదే అది తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎదురు తిరిగితే తోక ముడుచుకుని పారిపోతుంది. ఒక వేశ్య కూతుర్ని చేసుకోవడానికి మీ వాళ్ళు అంగీకరించరు. పైగా నేనే నా ఇంట్లో ఉన్న ప్రతిమను వదిలించుకోవడానికి ప్లాన్ వేసి నీకు గది అద్దెకిచ్చి కథ నడిపానంటారు. నా జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో నాకు పూర్తి స్వేచ్ఛుంది. ఈ విషయంలో నేనెవ్వరినీ లెక్క చేయను. ఇహ మీ సంగతంటారా? నా కోసం, ప్రతిమ కోసం మీరీ మాత్రం భరించక తప్పదు. ప్లీజ్ సింగ్జీ. సరే, నీ ఇష్టం. నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. నాదో సలహా. త్యాగం చేస్తున్నానని, ప్రతిమను ఉద్ధరిస్తున్నానని ఎప్పుడు అనుకోకు. ఆ భావన మీ ఇద్దరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రతిమ చరిత్ర గురించి నువ్వు కాస్త తెలుసుకోవాలి. ప్రతిమ తల్లి జానకమ్మ. ఆమె కూడా అందరూ ఆడవాళ్లలాగే పెళ్లి చేసుకునే ప్రతిమను కంది. భర్తతో కలిసి ఆమె మద్రాసులో ఉండేది. అతనేదో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అతనికి లేని దురలవాట్లు లేవు. ఇంకో దాన్ని ఇంటికి తెచ్చుకుని జానకమ్మను బయటికి గెంటేశాడు. నెలల పిల్లగా ఉన్న ప్రతిమతో సహా ఆంధ్రదేశం నడిబొడ్డుకొచ్చి పడింది. తను పుట్టి పెరిగిన ఊరు ఆదరించి అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తుందని ఆశపడింది. కాని ఆ ఊరి ఆడపడుచును, ఆ ఊరి పాలకులే వెలగట్టి అనుభవించబోయారు. అక్కడ్నుంచి గాలివాటుగా హైదరాబాదు నగరంలో అడుగుపెట్టింది. ఒంటరిగా ఉన్న అందమైన ఆడదాన్ని వేసిగా మరిచే వరకు విశ్రమించని అఖండమైన పట్టుదలగల సంస్కృతి మంది. జానకమ్మ వెలయాలుగా మారింది. కన్న తల్లిగా ప్రతిమను ఆ రొచ్చులోకి ఏడవలేకపోయింది. 12 ఏళ్ల ప్రతిమను నాకు అప్పగించింది. అప్పట్నుంచి ఆ అమ్మాయి నా దగ్గరే ఉంటోంది. జానకమ్మ నాకెలా పరిచయం అని నువ్వడిగితే అంతకన్నా అర్థం లేని ప్రశ్న ఇంకోటుండదు. ఎప్పుడో ఒకసారొచ్చి కూతుర్ని చూసి వెళుతుంటుంది. ప్రతిమను నేను తెచ్చుకోవడంలో నా స్వార్థం ఉందని, కొన్నాళ్లు నేను ఉంచుకుని ఆ తర్వాత ఆ అమ్మాయితో వ్యాపారం చేస్తానని, ఇలా సంస్కారం ముసుగులో అనేక ఘోరాలు చేసేవాళ్లు చాలామందే ఉన్నారని, ఇలా ఎన్నెన్నో అన్నారు లోకులు. నేను లెక్క చేయలేదు. ఇలాంటి విషయాల్లో నా అంత మొండి మనిషి ఎక్కడా ఉండడు. మా ఇంటికొచ్చే గుంటనక్కలు కొన్ని ప్రతిమను చేజిక్కించుకోవాలని ఎత్తులు వేస్తూనే ఉంటాయి. కాని ప్రతిమకు నాండుంది. అందుకని చూపులతో దాహం తీర్చుకోవాల్సిందే. ఆ అవకాశం కూడా తక్కువే. ప్రతిమ సాధారణంగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడదు. నేను, పుస్తకాలు ఇవే ఆమె లోకం. ఈ పరిధిలోనే జీవించడం నేర్చుకున్నదామె. మీ కథ నా మనసు మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. మంచిదే కదా అన్నాడు సింగు నవ్వుతూ. మీరు ప్రతిమను ఒప్పించండి. ఆమె తప్పకుండా ఒప్పుకుంటుందనే నా ఉద్దేశం. ఆహమే వద్దు, ప్రయత్నిద్దాం. నువ్వు పెళ్లి చేసుకుంటాననగానే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుందని అనుకోకు. మగవాళ్ల పట్ల ఆ అమ్మాయికి చాలా దారుణమైన అభిప్రాయాలున్నాయి. నువ్వు కాస్త ఓపిక పట్టాలి. అలాగే, నేనిక్కడి నుంచి వెళ్లేలాగా ఒప్పించగలిగితే చాలు ఆశగా అన్నాడు రమేష్. ఇంత సువిశాలమైన ఆంధ్రదేశంలో నీకు ఆడపిల్లలే కరువయ్యారా? ప్రతిమని ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఆమె అసమాన సౌందర్యవతి కూడా కాదే. నువ్వు అందగాడివి. కాబోయే డాక్టర్గా నీ పొజిషన్ కూడా అందమైందే. కాని ప్రతిమకు నీ పట్ల ఏ ఆకర్షణ లేదు. బహుశా ఆమె నిర్లక్ష్యమే నీ ఈ పట్టుదలకు కారణమా? ఎంతోమంది ఆడపిల్లలు నీ చుట్టూ తిరుగుతూ, నీ మాటల గారడీలో పడిపోతూ నీకొక హీరో వర్షిప్ ఇచ్చారు. ఆడపిల్లలు కలలు కనేంత అందముంది నీలో. బహుశా నీకు తెలియకుండానే అది నీలో ఒక అహాన్ని సృష్టించింది. ప్రతిమ నిర్లక్ష్యం నీ అహానికొక దెబ్బ. ఆఫ్టర్ ఆల్, సామాన్యమైన అందం, అంతకన్నా సామాన్యమైన పొజిషన్ గల ఒక ఆడపిల్ల నన్ను గుర్తించకపోవడమా? అసహనం, అవమానం నీలో రగిలాయి. ప్రతిమను ఆకర్షించి నీ వైపు తిప్పుకొని నీ అహాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఉద్రేకాన్ని నువ్వు ప్రేమ అంటున్నావు. ఇంకొక రకంగా నీకు ఆ అమ్మాయి లొంగదు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. పెళ్లి చేసుకుని ప్రతిమను నీ ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఈ ఉద్రేకం చల్లారిపోయి పశ్చాత్తాపం తలెత్తుతుంది.
కేవలం ఒక అమ్మాయిని లొంగదీయడం కోసం పెళ్లిలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నానా అని బాధపడతావు. సింగ్జీ, ఇంక మీరు మాట్లాడడం ఆపేయండి. నాకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వండి. ప్రతిమ సాంగత్యంతో మీరు కూడా మగాళ్ళని ద్వేషించడం, వాళ్ళ గురించి నెగిటివ్‌గా మాత్రమే ఆలోచించడం అలవరుచుకున్నట్టున్నారు. మీరన్నట్లు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యమైన యువతిని లొంగదీసుకోవడానికి పెళ్లి అనే రిస్క్ చచ్చినా తీసుకోను నేను. పోతే ప్రతిమ అందం గురించి కదూ మీరడిగేది? అందం అనేదాన్ని ఎవరూ సరిగ్గా నిర్వచించలేరు. అది ఏ ఇద్దరి కంటికి ఒకలా కనపడదు. ఉద్రేకంతో ఉరకలు వేయించి, మతి పోగొట్టి ఎలాగైనా ఆ అందాన్ని పొంది తీరాలి అనేంత వెర్రెక్కించే అందాన్ని కొందరిష్టపడితే, చక్కని సాయంత్రం ఆహ్లాదంగా వీస్తూ మనసుకు విశ్రాంతి కలిగించే పిల్లగాలి వంటి అందాన్ని కొందరిష్టపడతారు. నేను ఇలాంటి సౌందర్యాన్ని కోరుకుంటాను. ప్రతిమలాంటి అమ్మాయి పరిష్వంగంలో మగాడు కోరికతో రగిలిపోడు. హాయిగా సేద తీరతాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా ప్రతిమను నేను పెళ్లి చేసుకొని తీరతాను. ఇది తొందరపాటు అని నేను పశ్చాత్తాపపడే క్షణాలు ఎప్పుడూ రావు. సాధారణంగా నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాక ఇంకా దాని మీద ఊగిసలాడే అలవాటు నాకు లేదు. సరే, నేను ప్రతిమను ఒప్పిస్తాను. నాకు మాత్రం ఇది సంతోషం కాదు. నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ లేచాడు సింగు. చుట్టూ అలుముకున్న చీకట్లను, ఆ చీకట్లో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాలను చూస్తూ తల కింద చేతులు మడిచిపెట్టుకుని అక్కడే పడుకున్నాడు రమేష్. కరెంటు పోయిందంకుల్, అగ్గిపెట్టెలు ఇవ్వండి. మెట్ల చివరకొచ్చి అడుగుతోంది ప్రతిమ. సింగు కిందకెళ్ళిపోయాడు. కొబ్బరి ఆకుల సందుల నుంచి వస్తోన్న సన్నని గాలి శబ్దం చేస్తూ అతని ఒంటిని హాయిగా తాకుతోంది. రమేష్ ఆలోచనలన్నీ ప్రతిమ మీదే కేంద్రీకరింపబడున్నాయి. ఆమె ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? సింగు ఒప్పించగలడా? తనున్న పరిస్థితుల్లో పెళ్లి కావడమే ఓ గొప్ప ఘనకార్యమనే సంగతి అసలు ఆ అమ్మాయికి తెలుసా? ఇలా ఎవరైనా ఉంటారా? ఉంటారా ఏంటి? ఉన్నానని ప్రతిమ ఛాలెంజ్ చేస్తుంటే. ఆమె కళ్ళల్లో కనిపించే నిర్లక్ష్యం, కసి స్థానంలో అనురాగం, అభిమానం రేకెత్తించాలంటే తనేం చెయ్యాలి? కొంతమంది మగాళ్ళ ప్రవర్తనతో మొత్తం మగజాతిని అనుమానించే ప్రతిమలో తను ఎలాగైనా నమ్మకాన్ని కలిగించాలి. ఆ అమ్మాయి తన గురించి అసలు ఆలోచించదు కాబోలు. తను మాత్రం వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. రమేష్, నీకోసం ఎవరో వచ్చారు. కింద నుంచి సింగు పిలిచాడు. ఆలోచనల కడలిలో అలలా లేచిన నిశ్శబ్దం, శబ్దం ఒడ్డు తగిలి పెళ్ళున విరిగిపడింది. తను లేచి కిందకొచ్చాడు రమేష్. ప్రతిమ భోజనం చేస్తుంటే తను కూడా ఓ కుర్చీ ఆమెకు దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు సింగ్. కూర బాగుంది ప్రతిమ, వేసుకో అంటూ 2 గరిటెల కూర దిమరించాడు ఆమె పళ్ళెంలో. వడియాలు వేసుకోలేదేం అంటూ 2 తీసివేశాడు. పచ్చడి కారంగా లేదు, నెయ్యి వేస్తానుండు అంటూ నేతి గిన్నె పట్టుకున్నాడు. ఆ గిన్నె లాక్కుని దూరంగా పెడుతూ, అంకుల్, నాతో ఏదన్నా మాట్లాడాలా? నవ్వుతూ అడిగింది ప్రతిమ. కనిపెట్టేశావే వెధవది, కొన్ని కొన్ని విషయాల్లో మనకు తెలియకుండానే బయటపడిపోతాం అంటూ ప్రతిమ, రమేషు నిన్ను పెళ్లి చేసుకుంటాడట. అతని వైపు చూస్తున్న ఆమె కళ్ళు చట్టుకున్న కిందకు వాలిపోయాయి. నవ్వుతున్న పెదవులు ముడుచుకుపోయాయి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, నీ సంగతేంటి? ఆమె కింద పెదవి హేళనగా వంపు తిరిగింది. ఆమె కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు సింగు. నువ్వు మగవాళ్ళందర్నీ అలా అనుమాన దృష్టితో చూడ్డం మానేయాలి. గడిచిన సంఘటనలు పదే పదే తలచుకుంటూ కూర్చుంటే జీవితంలో అసలెప్పుడూ నీకు సుఖశాంతులు లభించవు. "హుం, గడిచిన సంఘటనలు మరిచిపోయావా అంకుల్?" రమేష్ తనని ప్రేమిస్తున్నాడట. ప్రేమ, పెళ్లి, వాంఛ ఇవన్నీ పరస్పరాశ్రయాలు. కామవాంఛ లేని పెళ్లికి మనుగడే లేదు. కానీ ఆ తుచ్చమైన కోరిక మాట తలుచుకుంటేనే తన ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. ఒక్కొక్కసారి ఇద్దరిద్దరు మగాళ్ళు అమ్మతో కలిసి, అమ్మ కేకలు, పక్క గదిలో బిగుసుకుపోయినట్లు పడుకొని తను అవన్నీ వినడం. అసలీ కోరిక అనే పదమే లేకుంటే స్త్రీ పట్ల పురుషుడంత మృగంగా ప్రవర్తించాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆమెకెంత గౌరవం కావాలంటే అంత గౌరవం ఇవ్వగలిగి ఉండేవాడేమో. అర్ధరాత్రి మెలకువ వచ్చి భయమేస్తే అమ్మ పక్కలో ఉండదు. పగలంతా శవాకారంగా పడి నిద్రపోతుంది. రాత్రి అవుతుందంటే భయం. అదో రకంగా మారిపోయే ఇంటి వాతావరణం. పగలు కూడా ఒంటరితనమే. తన పసితనపు చేదు జ్ఞాపకాలివి. ఆ రోజు తనకు బాగా గుర్తు. ఒకడొచ్చి తనను గట్టిగా పట్టుకుని ఏదో చేయబోతున్నాడు. నువ్వు మనిషివా, రాక్షసుడివా? దానికి 11 ఏళ్లు సరిగ్గా నిండలేదు అని అరచుకుంటూ అమ్మొచ్చి వాడి మీద పడింది. ఒక్క విదిలింపుతో వాడు అమ్మను విసిరినట్లు విసిరేశాడు. అప్పుడే లోపలికొస్తున్న సింగు కాళ్ళ దగ్గర పడింది అమ్మ. ఆ కాళ్ళు అలాగే పట్టుకుని ప్రతిమను రక్షించండి అని బోరున ఏడ్చింది. పసిపిల్ల పట్ల వాడి ప్రవర్తన చూసిన సింగు కళ్ళల్లో కోపం బుస్సున పొంగింది. మరుక్షణం వాడి దవడ పేలిపోయింది.
ఏం జరిగిందో తెలుసుకునే లోపలే వాడెళ్ళి రోడ్డు మీద ఉండలా పడ్డాడు. భయంతో బిగుసుకుపోయిన తనని చేతుల్లోకి తీసుకున్నాడు సింగ్. మీకు దండం పెడతాను, దాన్ని తీసుకుపోండి. మీ పనులు చేసి పెట్టడానికి ఒక పనిపిల్ల కావాలి కదూ, అది చేసి పెడుతుంది. దానికి మీరేం ఇవ్వద్దు. ఇక్కడికి పంపకుండా ఉంటే చాలు, నేను దాన్నింక కాపాడలేను అంటూ ప్రాధేయపడింది అమ్మ. ఏమనుకున్నాడో ఏమో, మారు మాట్లాడకుండా తన్నిక్కడికి తీసుకొచ్చేశాడు సింగ్. అప్పటినుంచి ఇక్కడే ఉంది. అమ్మ మాత్రం ఆ కోపంలోనే ఉంది. ఎప్పుడైనా తనని చూడ్డానికి వచ్చినప్పుడు, ప్రతిమ, నీకు పెళ్ళైతే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదామే. నన్నెవరూ గుర్తుపట్టలేనంత దూరం పోదాం. నేను నీతోనే ఉంటానే ప్రతిమ అంటుంది జాలిగా. ఆ మాటలు వింటుంటే కళ్ళలోకి నీళ్లు ఉబుకొస్తాయి. రమేషు తనను పెళ్లి చేసుకుంటాడట. పెళ్ళైన వెంటనే ఆ దున్నపోతుల అమ్మ మీద పడి అనుభవించినట్లు రమేష్ కూడా తనని, బాబోయ్ వద్దు. తను అడిగిన ప్రశ్నకి సమాధానమివ్వకుండా ఆలోచనలో పడ్డ ప్రతిమను చూస్తూ, ప్రతిమ, నేను నీ పక్కన కూర్చుని నిన్న ప్రశ్న అడిగి గంట పైన అయింది. నేనింకా ఎంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఇక్కడే ఉండనా? ఓ కునుకు తీసిరానా అన్నాడు సింగ్. తన పరధ్యానానికి సిగ్గుపడుతూ, నేను పెళ్లి చేసుకోను అంకుల్ అంది ప్రతిమ నెమ్మదిగా. పెళ్లి చేసుకోక ఏం చేస్తావు? జీవితాంతం నా దగ్గర ఉంటావా? నేనుంటాను అంతవరకు. ప్రతిమ, నేను లేని మరుక్షణమే నీ జీవితం మీ అమ్మ జీవితంలాగే అవుతుందమ్మా. మీ అమ్మ నిన్నే విధంగానూ రక్షించలేదు. నా మాట విను. నేనుండగానే నీకొక అండ ఏర్పడితే నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి గాలికి వదిలేయకుండా నీకొక దారి ఏర్పరిచాననే తృప్తి ఉంటుంది నాకు. నీకు తెలుసా ప్రతిమ, ఎంతవరకు నువ్వు దొరికితే అనుభవిద్దామనే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవాలని ఒక్క మగాడు కూడా అనుకోలేదు. నిన్ను అనుభవించడం అనగానే ఎగిరి గంతేసే మగాళ్లే నిన్ను పెళ్లి చేసుకోవడం అనగానే ఛీ దాన్నా అంటూ చేదరించుకుంటారు. అనుభవం వేరు, పెళ్లి వేరు అనుకునే దశ నుంచి ఇంకా మనం ఎదగలేదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో రమేష్ లాంటి అందగాడు, విద్యావంతుడు నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవడం ఎంత అదృష్టమో ఆలోచించుకో. నాకైతే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు నువ్వు ఈ అవకాశాన్ని తెలివి తక్కువగా వదులుకున్నావంటే నీ జీవితకాలమంతా ఎదురుచూసినా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నా మాట విను ప్రతిమ, మీ అమ్మను కూడా నీతో తీసుకెళ్ళొచ్చు. అతను మా అమ్మని రానిస్తాడా? నన్ను పెళ్లి చేసుకున్నాక నలుగురు నాలుగు మాటలంటే అప్పుడు అప్పుడు భయంగా సందేహంగా అంది ప్రతిమ. మీ అమ్మ సంగతి రమేష్ని అడుగుదాం. బహుశా కాదండు. పెళ్ళయ్యాక మీరిక్కడ ఉండరు. శ్రీకాకుళం దగ్గర ఒక పల్లెటూరు అతంది. అంత దూరంలో మీ అమ్మనెవరూ గుర్తించరు. నీ సంగతి నువ్వసలు ఇంట్లో నుండి బయటికి ఎప్పుడెళ్ళావు ప్రతిమ? ఇక్కడే నీ గురించి తెలిసిన వాళ్ళు తక్కువ. అంత దూరంలో నీకు అసలే భయం లేదు. రమేష్ ఇలాంటివి లెక్క చేసే మనిషి కూడా కాదు. పెళ్ళయ్యాక సాధ్యమైనంత వరకు నువ్వు హైదరాబాద్ రాకు. మీ అమ్మను అసలు పంపకు. నేనే అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసొస్తుంటాను. నువ్వింకేం ఆలోచించకు ప్రతిమ. నేను నీ చెడు కోరతానో చెప్పు లాలనగా అన్నాడు సింగు. మీ ఇష్టం అంది ప్రతిమ. అమ్మయ్యా అంటూ రమేష్ అని పెద్దగా పిలిచాడు సింగు. ఇప్పుడైనా తర్వాత చెప్పకూడదా? సణుగుతున్నట్లుగా అంటున్న ప్రతిమను చేయి పట్టుకుని హాల్లోకి లాక్కొచ్చాడు సింగు. ఆయనకు చాలా సంతోషంగా ఉంది. రమేష్ను చూసి తడబడింది ప్రతిమ. నిన్ను చేసుకోవడం ప్రతిమకిష్టమేనట. అయితే వాళ్ళమ్మ కూడా తనతో ఉండాలంటోంది. ఊపిరి బిగబట్టి చూసింది ప్రతిమ. దానికేముంది? వీళ్ళమ్మ ఒక్కరు నాకు బరువా? ప్రతిమ ఎలా అంటే అలాగే. ఆమెకేసి ఇష్టంగా చూస్తూ తేలికగా అన్నాడు రమేష్. ప్రతిమ ముఖంలో కనపడ్డ రిలీఫ్ను చూసి వద్దంటాననుకుంది కాబోలు పిచ్చిపిల్ల అనుకున్నాడతను. మొదటిసారిగా ప్రతిమ కళ్ళల్లో తళుకుమన్న కృతజ్ఞతను అపురూపంగా చూశాడు. రూంలోకొచ్చాక అతని మనసు తేలిగ్గా రెక్కలొచ్చినట్లుగా ఉంది. సింగుతో నేరుగా చెప్పి మంచి పని చేశాడు. అతను కాబట్టి ఒప్పించగలిగాడు. తనంతట తనే అడిగితే చచ్చినా ఒప్పుకునేది కాదు. తనను పెళ్లి చేసుకుని దుఃఖించే క్షణాలు ఎప్పుడూ రాకూడదు దృఢంగా అనుకున్నాడు రమేష్. ప్రతిమ తల్లిని చూసి నిర్ఘాంతపోయాడు రమేష్. నోట్నిండా కారాకిళ్ళి, ఎర్రగా ఉన్న కళ్ళు, చౌకబారు టెర్లిన్ చీర. విశృంఖలంగా నిర్లక్ష్యంగా ఉన్న ఆమెను జుగుప్సగా చూస్తూ ఈమెను సంస్కరించేసరికే తాతలు దిగొచ్చేలా ఉన్నారు. నిస్పృహగా అనుకున్నాడు రమేష్. ఆమె కొంచెం హుందాగా ఉంటుందనుకున్నాను అన్నాడు సింగుతో. ఎలా ఉంటుంది రమేష్? కొన్ని సంవత్సరాలుగా ఆ వాతావరణానికి అంకితమైపోయింది. సహజంగా కూడా ఆమె కాస్త తెలివి తక్కువది. ఆ లీకితనం, వికిల్తనం, నిర్లక్ష్యం ఆ వాతావరణ ప్రభావం. స్థలం మారితే ఆమె కూడా మామూలుగా ఉంటుంది. నీ భయం నాకు తెలుసు. నీకెందుకు? ఆ విషయం ప్రతిమ చూసుకుంటుంది. భయపడకు అనునయంగా అన్నాడు సింగ్.